రేపు నెల్లూరు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆయన నెల్లూరుకు వస్తున్నారు. ఈ పర్యటన కోసం ఇప్పటికే జిల్లా యంత్రాంగం మరియు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. పులివెందుల నుంచి హెలికాప్టర్లో రానున్న జగన్ పర్యటన షెడ్యూల్ ఎలా ఉంది, భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాలను మా ప్రతినిధి ప్రేమ్ వివరాలు అందిస్తారు. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు రానున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం నెల్లూరులోని రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కనుపర్తిపాడు స్కూల్ దగ్గర ఉన్నాను. ఈ ప్రాంతంలో కూడా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ కూడా ఇక్కడే ల్యాండ్ అవుతుంది. ఈ నేపథ్యంలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో కూడా బారికేట్లు అదేవిధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇటీవల నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మరియు ముఖ్య నేతలతో అందరితో కలిసి కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. అంటే ఎలాంటి లోపాలు లేకుండా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ ఇక్కడికి వాలేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ చూసుకున్నట్లయితే రేపు ఉదయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 9 గంటలకు పులివెందుల నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి ఇక్కడ నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్నటువంటి కనుపర్తిపాడు జైడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కూడా చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి ఉదయం 10 గంటల 10 నిమిషాలకు కూడా గొలగమూడి రోడ్డులో ఉన్నటువంటి విపిఆర్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకుంటారు. ఇక విపిఆర్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకున్న తర్వాత అక్కడ జరిగిన ఒక వివాహానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను కూడా ఆశీర్వదిస్తారు. అనంతరం ఉదయం 10:45 తిరిగి బెంగళూరుకి బయలుదేరి వెళ్తారు. ప్రస్తుతం ఇక్కడ వాతావరణం చూస్తుంటే మాజీ సీఎం రాకతో కూడా పురస్కరించుకొని వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. హెలిప్యాడ్ నుంచి కన్వెన్షన్ హాల్ వరకు జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు భారీగా కేడర్ తరలి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కనుపర్తిపాడు మరియు గొలగమూడి రోడ్డు ప్రాంతంలో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ స్వల్ప కాలిక పర్యటనలో ఆయన పార్టీ నేతలతో మాట్లాడే అవకాశం ఉందా అనేది కూడా ఆసక్తిగా మారింది. మరికొద్ది ఇక్కడ భద్రత పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసుకుందని చెప్పుకోవచ్చు. రేపు మేయర్ ఎన్నిక కూడా ఉండడంతో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కనుపర్తిపాడు హై స్కూల్కి వచ్చినప్పుడు కూడా అధికారులు కానీ అభిమానులు కానీ లేదా కార్యకర్తలు కానీ కూడా హెలిప్యాడ్ దగ్గరికి బారికేట్లను దోచుకుంటూ కూడా హెలిప్యాడ్ దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా అలాంటివి జరగకుండా కూడా పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కూడా చుట్టూ కూడా బారికేట్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన రేపు ఏ విధంగా ఉండబోతుంది, ప్రజల మధ్య కూడా అదేవిధంగా కార్యకర్తల మధ్య అభిమానుల మధ్య ఏ విధంగా ఆయన వివాహానికి హాజరవుతారు లేదా భారీ స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వైసీపీ నేతలతో కూడా ఈ రాజకీయ అంశాల గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయా లేదా రేపు మేయర్ ఎన్నికకు సంబంధించి ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా ఏమైనా మాట్లాడే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి కూడా కొంత ఈ విషయాలన్నీ కూడా కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుత కనుపర్తిపాడు వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ జోషితో ప్రేమ్, నెల్లూరు నుంచి.